गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः। अंदरिकी गुरु पौर्णमी शुभाकांक्षलु। ఏఆర్ స్టూడియోస్ వ్యూవర్స్ కి స్వాగతం సుస్వాగతం। గురు పౌర్ణమి సందర్భంగా మన హైదరాబాద్ కాజాగూడలో శ్రీ సాయి ఐశ్వర్ కాలనీలో ఉన్న సిడి సాయిబాబా మందిరానికి దర్శనానికి వచ్చేసానండి। ఈ రోజు బాబాకి 108 కలశాల అభిషేకాలతో పాటు సాయి వ్రతాలు అలాగే సాయి భజనలతో మరెన్నో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తున్నారండి। మరి ఆ ఉత్సవ వేడుకలు పూజలన్నీ కూడా నాతో పాటు మీరు కూడా చూసి తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురు పౌర్ణమిగా జరుపుకుంటారు। ఇక్కడ ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు। हरि ओम स्वस्ति न इंद्रो वृद्धस्रवाः बोले साईनाथ महाराज की जय। देव दत्ता धोत चिंतन जय साईराम। అసలు గురు పౌర్ణమి అంటే ఏమిటంటే, గురు పౌర్ణమి అంటే ఆధ్యాత్మిక మరియు విద్య, గురువులను ఉపాధ్యాయులను మరియు పెద్దలను పూజించే రోజున గురు పౌర్ణమి లేదా వ్యాస పూర్ణిమ అని అంటారు।
108 కలశాభిషేకం మరియు పంచామృత అభిషేకానికి ఎంపీ బండి పార్థసారథి రెడ్డి గారు విచ్చేసి వారి స్వహస్తాలతో మరియు ఆలయ చైర్మన్ నరసింహమూర్తి గారు, విశాలక్ష్మి గారు మరియు కమిటీ సభ్యులు అలాగే భక్తుల ఆధ్వర్యంలో ఘనంగా అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారండి. గురు పౌర్ణమి రోజు సాయిబాబాని ఎందుకు పూజిస్తారు అంటే మనిషి ఎలా బతకాలో భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా జీవించి చూపించిన మహోన్నత వ్యక్తి శ్రీ సాయిబాబా. సమత, మమత, ప్రేమలు లాంటి మానవ భావనల గురించి భక్తులకు చెప్పిన అవధూత శ్రీ సాయిబాబా. భగవత్ తత్వాన్ని చూపించిన బాబా మానవ రూపంలో ఉన్న దేవుడు. అందుకే భక్తులందరికీ ఆదర్శప్రాయంగా నిలిచి గురువయ్యాడు. అందుకే గురు పౌర్ణమి నాడు సాయిబాబాకు విశేషంగా పూజలు అందిస్తారు. ఈ గురు పౌర్ణమి వేడుకలకు ముఖ్య అతిథులుగా ఎంపీ అయిన బండి పార్థసారథి రెడ్డి గారు, ఎమ్మెల్యే అరకెప్పుడు గాంధీ గారు, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, అలాగే ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్ అయిన వేణు గారు, ఎంపీ రంజిత్ రెడ్డి గారు, కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి గారు, అలాగే ఎక్స్ కార్పొరేటర్ కుమిరిశెట్టి సాయిబాబా గారు, ఫిలిం కొరియోగ్రాఫర్ అయిన ప్రేమ్ రక్షిత్ గారు, ఇలా ఎంతోమంది ప్రముఖులు విచ్చేసి అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతం చేశారండి. వారందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలండి. వచ్చిన అతిథులను అందరినీ కూడా ఆలయ చైర్మన్ మరియు కమిటీ సభ్యులు శాలువాలతో ఘనంగా సన్మానించారండి. షిరిడి సాయిబాబా సద్గురువు. అతను తనను తానుగా దేవుడిగా చెప్పుకోలేదు. భక్తుల శ్రేయస్సు కోసం వివిధ కాలాల్లో వివిధ రూపాల్లో ఈ భూమిపై జన్మించాడు.
అభిషేక కార్యక్రమాల అనంతరం గురు పూజ, సాయి భజన, సాయి వ్రతములు, అనంతరం మధ్యాహ్న హారతి, తర్వాత అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. మరలా సాయంత్రం సంధ్యారతి, పల్లకి సేవ, భజన కార్యక్రమాలు, రాత్రి సేజారతి, ఏకాంత సేవలను ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించి కార్యక్రమాల్ని ముగించారండి. ఆలయ చైర్మన్ మరి కమిటీ సభ్యులు అందరూ కూడా సాంప్రదాయ పద్ధతులకు అనుగుణంగా అన్ని కార్యక్రమ ఏర్పాట్లను చేశారు. వాలంటీర్లు అందరూ కూడా పాల్గొని బాబాకి వారి సేవలను అందించారండి. సద్గురు సాయినాథం ఈ చేతిలో ఉన్నటువంటి పూలను ఒక గురువు జ్ఞానం ద్వారా అజ్ఞానాన్ని తొలగించి భగవంతుని వైపు మార్గాన్ని చూపుతాడు. ఈ లోకంలో సనాతన జీవితాన్ని గడపడానికి గురువుల ఆశీస్సులు మరింత జ్ఞానాన్ని ఇస్తాయని భక్త ప్రజల విశ్వాసం. అన్నదాన కార్యక్రమంలో వేలాది మంది భక్తులు, దాదాపు 3000 మంది భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారండి. ఇలాగే ప్రతి గురువారం ఇదే విధంగా అన్నదాన కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తారు. ఇక్కడ వేల సంఖ్యలో భక్తులు పాల్గొని బాబా ఆశీస్సులు పొందుతూ భక్తి పారవస్యంలో పునీతులవుతున్నారు.
బాబాకి పల్లకీ సేవ కూడా స్టార్ట్ అయిపోయిందండి. భక్తులందరూ కూడా పోటీ పడుతున్నారు బాబాకి పల్లకీ సేవ చేసుకోవడానికి. సాధారణంగా ఉత్సవాల సమయంలో పల్లకీ సేవ నిర్వహిస్తారండి. ఏదైనా కోరిక కోరుకుని బాబాకి ఇళ్ళకి పల్లకీ ఎత్తి సేవ చేస్తే కోరికలన్నీ తీరుతాయని భక్తుల నమ్మకం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. మనతో పాటు బ్రహ్మశ్రీ సుఖేశ్ శర్మ గారు ఉన్నారండి. ఇంత విశిష్టత ఎందుకు గురు పౌర్ణమికి? సాధారణంగా పుట్టుకతో ఏ మనిషి కూడా పూర్ణమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండడు. ఒక మానవుడు తన జీవితంలో ఉత్తమమైనటువంటి స్థానాలకు వెళ్ళాలన్నా, ఉత్తమమైనటువంటి గతులు ఊర్ధ్వగతులను పొందాలి అన్నా తను సద్గురువును ఆశ్రయించమని శాస్త్రం చెబుతుంది. అయితే జీవితంలో ఒక వ్యక్తికి సద్గురువు యొక్క అనుగ్రహం కలగడం అనేది చాలా కష్టమైనటువంటిది. అందరికీ సద్గురువు యొక్క అనుగ్రహం లభించదు. అసలు సద్గురువులు మన జీవితంలో రావాలి అంటే దానికి కూడా యోగం అంటూ ఉండాలి. ఈరోజు పరమ పవిత్రమైనటువంటి వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి. మనకు ఆదిశంకరాచార్య స్వామి వారి దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఎంతోమంది గురువులు ఉన్నారు. అందులో దేవతలు కూడా గురువులుగా ఉన్నారు మనకు. విశేషించి దక్షిణామూర్తి, హయగ్రీవుడు, శ్రీకృష్ణుడు, తర్వాత వేదవ్యాసుడు, గణపతి, ఆదిశంకరాచార్య స్వామి వారు, రాఘవేంద్ర స్వామి వారు, దత్తాత్రేయ స్వామి వారు, అలానే సద్గురు సాయినాథ స్వామి, ఇలా వీళ్ళందరూ పరమ పూజ్యులు, గురువులు. మన జీవితంలో గురు పౌర్ణమి రోజున ఇలాంటి యతీశ్వరులను, గురువులను పూజించడం వల్ల మన జీవితంలో భక్తి, జ్ఞాన, వైరాగ్యము మరియు ఇహపర మోక్షములు అన్నీ లభించడమే కాకుండా ఒక మనిషికి కావలసినటువంటి పూర్ణత్వము అంటే పరిపూర్ణమైనటువంటి జ్ఞాన సిద్ధి కలుగుతుంది. అందుకని ఈ పరమ పవిత్రమైనటువంటి గురు పౌర్ణమి రోజున మనకు జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి గురువులను, అలానే దేవతలను ఆరాధించి మన జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్ళే విధంగా ఈ గురు పౌర్ణమిని మనం జరుపుకుంటాం. ఓకే. పల్లకీ సేవ అనంతరం బాబాకి సేజారతి, ఏకాంత సేవను నిర్వహించారు. విసనకర్రలతో బాబాకి విసురుతూ బాబాకి జోలపాటలను పాడారు. ఈ సేవతో బాబా నిద్రకు ఉపక్రమిస్తారని భక్తులు భావిస్తూ ఉంటారు. ఏకాంత సేవ అనంతరం బాబాకి సమర్పించిన నైవేద్యాలను భక్తులకు పంచి ఇంతటితో గురు పౌర్ణమి వేడుకలను ముగించారండి.
ఈ వేడుకలకు విచ్చేసి విజయవంతం చేసిన వారికి, అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఆలయ కమిటీ తరపున మరియు నా తరపున ప్రత్యేక కృతజ్ఞతలండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, కమెంట్ మాత్రం మర్చిపోవద్దండి.